భర్త తాగి ఇంటికి వస్తాడు. భార్య చూసి, సంజయ్, ఈరోజు కూడా తాగేసి వచ్చావా అంటుంది. హా అవును, అయితే ఏంటి, నీ బాబుగాడి డబ్బులతో ఏమైనా తాగానా అంటాడు. ఇంట్లో కనీసం తినటానికి ఏమీ లేవు, నీకు మందు తాగటానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అంటుంది. అవన్నీ నీకెందుకే, పక్కకి పో అని తోసేసి లోపలికి వెళ్తాడు. తర్వాత రోజు భార్య దగ్గరికి వచ్చి బాధపడుతుంటే చూసి, నీ మెడలో మంగళసూత్రం ఏమైంది అంటాడు. అమ్మేశాను అంటుంది. అసలు నీకు కొంచెమైనా సిగ్గుందా, నీ భర్త బ్రతికి ఉండగానే మంగళసూత్రం అమ్మేశావు అంటే, మరి నా భర్తకి ఈరోజు రాత్రి తాగటానికి డబ్బులు లేవు, ఆయనకి నేను తినకపోయినా పర్లేదు, ఆయన తాగటానికి డబ్బులు ఇవ్వాలి, అందుకే నీకోసం అమ్మేశాను, కావాలంటే నన్ను కూడా ఎవరి దగ్గరైనా తాకట్టు పెట్టుకుని నీకు తాగటానికి కావాల్సినంత డబ్బులు తీసుకో అని బాధపడుతుంది. తర్వాత ఏం జరిగిందో చూసే ముందు, చీర కట్టుకునే అమ్మాయిలు చాలా బాగుంటారు అనేవాళ్లు వీడియోకి లైక్ చేయండి. నన్ను క్షమించు సుశీల, ఈరోజు నుండి నేను మందు తాగను, నీకోసం కష్టపడి పని చేస్తాను, నన్ను నమ్ము అంటాడు. నాకోసం నా భర్త ఏమైనా చేస్తాడని తెలుసు, అందుకే ఆయన్ని తాకట్టు పెట్టకుండా దాచిపెట్టాను అని కొంగులో దాచిన మంగళసూత్రాన్ని బయటికి తీస్తుంది. భార్య చూపించిన కోపంలో ఎంతో ప్రేమ దాగి ఉందని అర్థం చేసుకుని జాగ్రత్తగా చూసుకుంటాడు.